ఇక డీటెయిల్స్ చూస్తే 26వ వార్డు అభ్యర్థిదే తన ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాజుల విమలరాములు స్పష్టం చేశారు. మొదటగా నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నర్సంపేట పురపాలక సంఘం ఎన్నికలలో భాగంగా 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశామని గాజుల విమలరాము మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట పురపాలక సంఘం 26వ వార్డు ప్రజల కష్టాలతో అండగా నిలిచిన నేతగా మాకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 26వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని చెప్పారు. స్థానికుల నుంచి విశేషాల స్పందన లభిస్తుందన్నారు. 26వ వార్డు ప్రజలు ఆశీర్వదించి గుర్తుపై ఓట్లు వేసి గెలిపిస్తే సమగ్ర అభివృద్ధి సాధిస్తామని చెప్పారు. ఈ వార్డుకు దగ్గరగా 50 ఇయర్స్ నుంచి నేను ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను. నా పక్క మాది షాపు, రోడ్డు మీద షాపు ఉంటుంది మాది. ఆ పూకోడలకు అనుకోకుండా ఈ మాధవరెడ్డి గారు మాకు చేతుకు సహకరించినందుకు వారికి కృతజ్ఞత తీసుకొని చెప్పుకుంటున్నాను. మా కోడలను గెలిపించి చేతి గుర్తి వేసి గెలిపించి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటాను. గాజుల విమల 26 వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తారు. అందరూ నాకు ఓటు వేసి గెలిపియండి. నా పేరు గాజుల విమల. 26 వార్డుకు నేను నిలబడతాను కౌన్సిలర్గా. నాకు ఓటేసి గెలిపించండి. చేకూర్తి. నమస్తే అండి. నేను నర్సంపేట 26వ వార్డు ప్రజలకు ముందుగా అందరికీ నమస్కారము. నేను గాజుల రాము, మాది పరమేశ్వర సీట్స్. మా భార్య అయిన గాజుల విమల గారిని నర్సంపేట 26వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబెట్టాము. మన నర్సంపేట ఎమ్మెల్యే గారి మాధవరెడ్డి గారి ఆశీస్సులతో వార్డును ఎంత మేరకు వీలైనంత వరకు అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాము. కావున ప్రజలందరూ సహకరించి కొత్త వ్యక్తులకు యూత్కు అవకాశం ఇవ్వాలని మనవి చేస్తాం.